అప్పటికప్పుడు టికెట్ ఓకే వచ్చేసి పంపిస్తే ఇమ్మీడియట్గా బయలుదేరాం. ఎక్కడికి? చెన్నైకి. వనక్కం చెన్నై. సో ఇదంతా విజయవాహిని స్టూడియోస్ ప్రాంగణం అన్నమాట. ఇది కల్ దోసా. ఈ రావి చెట్టు విజయ ప్రొడక్షన్స్ ఉన్నప్పటి నుంచి ఉన్న చెట్టు. ఇది మాయబజారు, కుటుంబ కథ, మిస్ అమ్మ, పాతాళ భైరవి, షావుకారు, ఇలా పెళ్లి చేసి చూడు, జగదేక వీరుని కథ, ఎన్ని సినిమాలు కదా విజయవాహిని ప్రొడక్షన్స్. ఇక్కడ కూడా కొట్టలేదా? 3 కొట్టా. ఆడపిల్లలను అంటారు కానీ వీళ్ళ షాపింగ్ 3 గంటల నుంచి నడుస్తుంది. హలో, హాయ్, నమస్తే, ఆదాబ్, వెల్కమ్ టు సినిమా క్లాస్ నుంచి ఇంటికి వెళ్ళి 10 నిమిషాల్లో 10 మినిట్స్లో ప్యాకింగ్ చేసుకొని అప్పటికప్పుడు టికెట్ ఓకే వచ్చేసి పంపిస్తే ఇమ్మీడియట్గా బయలుదేరాం. ఎక్కడికి? చెన్నైకి. సో ఒక్క 10 నిమిషాలు, జస్ట్ ఒక 10 మినిట్స్లో మీరు బయలుదేరండి, టికెట్ పంపిస్తున్నాను అని చెప్తే జుమ్మా నుంచి వచ్చాను. ఇంకా డైరెక్ట్గా అసలు ఈవెన్ చేంజ్ మై డ్రెస్ చూసినా అదే డ్రెస్లో అలాగే బయలుదేరాము. ఎంత అయింది ఇప్పుడు టైం? 10:30. 11:30 ఫ్లైట్, 11:15 ఫ్లైట్కి. బా సంత అంటే అసలు ఏం పెట్టుకున్నాను, ఏం పెట్టుకోలేదో కూడా తెలియదు. అందులో అసలు ఏమున్నాయో కూడా తెలియదు. బట్టలు అసలు ఏమీ పెట్టుకోలేదు. సరే చెన్నై కదా, వెళ్ళి కొనుక్కోవచ్చులేండి, ఏమైనా కొనుక్కోవచ్చులే, అక్కడ దొరుకుతాయి కదా అన్నీ అని చెప్పేసి బయలుదేరిపోయాం. కానీ 10-15 నిమిషాల్లో రెడీ అవ్వడం అంటే అసలు సెకండ్కి వాష్ మై ఫేస్. అది మిడ్నైట్ ఫ్లైట్ అయినా తెల్లవారుజాము ఫ్లైట్ అయినా షాపింగ్ కనిపిస్తే మాత్రం అంత టైర్డ్గా ఉన్నా కూడా చాలా రాగుతుంది. నిజంగా ఇవి పెట్టుకున్న ఇవి తప్పితే వేరే ఏమీ పెట్టుకోలేదు నేను. ఐ డోంట్ హ్యావ్ అ లిప్స్టిక్. అసలు చెవులు లేవు, ఏమీ లేవు. ఎలా ఉన్నదని అలా బయలుదేరాలండి. ఓకే, కానీ కొనుక్కుంటూ కూర్చుంటే ఇప్పుడు ఫ్లైట్ వెళ్ళిపోతుంది. ఒక్క 10 నిమిషాలు టైం ఇచ్చి బయలుదేరమంటే ఎలాంటి కష్టం కదా. సో నైస్ కలెక్షన్, చాలా లవ్లీ. అసలు అప్పుడు కూడా టైం లేదు కానీ భలే ఉందండి కలెక్షన్. అసలు ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు, ఏమీ లేదు. జస్ట్ ఆటో లైక్ దట్. నీరసంగా ఉంది, బాగా ఆకలిస్తుంది. అసలు ఏమడకమాట నైట్ పూట అసలు ఎంత బాగుందో ఎయిర్పోర్ట్. తక్కువ ఉన్నారు, ఖాళీగా ఉన్నాయి షాప్స్ అన్ని. వెరీ నైస్. ఓపిక లేదు, టైం లేదు అంతే. లేకపోతే నా సగం ఎయిర్పోర్ట్ కొనేసేదండి. మనం ఎక్కడ కొనగల ఉందండి ఎయిర్పోర్ట్లో వస్తువులు. వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ బట్ వెరీ అట్రాక్టివ్. లక్కీగా ఎగ్జామ్స్ అయిపోయాయి. ఐ డోంట్ నో వై అసలు ఇమ్మీడియట్గా బయలుదేరండి అని. ఒక 10 నిమిషాల్లో మొదట అన్నీ ఇలానే ఉంటాయి. సో బయలుదేరండి అంటే ఇమ్మీడియట్గా స్టార్ట్ అయ్యాము. అసలు రిపీటెడ్గా చెప్తున్నాను కానీ బట్ ఐమ్ టెలింగ్ యూ నిజంగా అసలు ఎప్పుడు నేను రాలేదు ఎయిర్పోర్ట్కి ఇలాంటి డ్రెస్లో. ట్రై బట్టబలే బాగుంది. ఆమ్రపల్లి, they have lovely collection actually.
మై స్టోర్, ది బాంబే స్టోర్. అన్ని ఇత్తడి సామాను అన్నీ ఉంటాయి ఇక్కడ. దేవుళ్ళు భలే ఉంటుంది అసలు ఈ షాపు. ఫారెస్ట్ ఎసెన్షియల్స్, దాదూస్ 1 సెక్షన్ కాదు, బర్గర్ కింగ్ 1 సెక్షన్ కాదు, మిఠాస్. ఏంటి అన్ని ఇలాంటివి కనిపిస్తున్నాయి. దాదూస్ మిఠాస్ అట, ఎంత బాగుందో. కానీ అటుపక్క చూడని కూడా చూడకూడదు. అన్ని ఫుడే బాబోయ్. టేస్ట్ ఆఫ్ ఇండియా. నిద్ర వచ్చేస్తుంది. ఇది 10:30కి పడుకోవడం అలవాటు అయిపోతే ఇలాగే ఉంటుంది అనుకుంటా. 11:30 వస్తుంది కదా. ఇంతకు ముందే అయితే వర్టికల్ కూడా నిద్ర వచ్చేది కాదు. 10:30కి అలవాటు అయిపోయి లేట్ అయిపోతుంది. వనక్కం చెన్నై. డ్రీమ్ పార్క్ కొంచెం ఫైనలీ. టైం ఎంతండి? 1:30 2 1:30 1:30 నైట్ 1:30 అయింది. జస్ట్ ఇప్పుడే. నిమిషాల్లో అసలు ఏం పెట్టుకున్నానో ఏం పెట్టుకోలేదు, ఏంటో ఏమీ లేదండి. ఆయన సడన్ గా ఫోన్ చేసేసారు. ఫోన్ చేసేసి వచ్చేసేయండి ఇమ్మీడియట్ గా అన్నారు. బయలుదేరి 10 నిమిషాల్లో వచ్చేసాం. వాడు తీరా చూస్తే ఇది పరిస్థితి. హీ జస్ట్ వాంటెడ్ టు సీ us అంతే, పిలిపించేసారు. వాడికి కూడా ఎగ్జామ్స్ అయిపోయి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శృతి రాగాలు. ఈరోజు మేము చెన్నైలో ఉన్నామట. చెన్నైలో మధుస్ పర్సనల్ హెల్ప్ మటాయి మణి. సో మనకి కంపెనీ మణి చేసి తీసుకొచ్చారన్నమాట మా కోసం. చికెన్, పప్పు, ఎగ్ ఫ్రై. ఇదేనది? அது வந்து சாருக்கு ரொம்ப பிடிக்கும் அந்த குழம்பு. வெள்ளைப்பூடு, சின்ன வெங்காயம், ஓகே, அது மட்டும் போட்டு பண்ணி எப்பவுமே. ரைஸ், கர்ட், వత్తకుళంబా. రైట్ రైట్. ఇది చూసారా? ఇదేనది? அது ரைஸ் பத்தலன்னா. ఓకే ఓకే. ఓ రైస్. పొద్దున్నే వస్తుంది కదా, చల్లగా ఉంది. ఇంకా ఎండ స్టార్ట్ అవ్వలేదు. తెల్లవారు కొంచెం ఎర్లీ అవర్స్ కదా, కొంచెం బాగుంది. సో అదే విజయ మాల్. సో ఇది గ్రీన్ పార్క్, దానికి ఆనుకునే విజయ మాల్ ఉంటుంది. మీకు విజయ మాల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది హోల్ ప్రెమిసెస్. ఎక్స్పీరియన్స్ కాదు ఇక్కడ ఉండడం అనేది. విజయవాహిని స్టూడియోస్ ఉంది కదా, విజయవాహిని స్టూడియోస్ ప్రారంభం అంతా చాలా ఫీలింగ్. సో దీన్ని ఆనుకుని ఉంటుందన్నమాట. మేము చెన్నై ఎప్పుడు వచ్చినా ఈ గ్రీన్ పార్క్, ఆ విజయ మాల్. అఫ్కోర్స్ మ్యాక్సిమం టైం నేను ఆ విజయ మాల్లోనే ఉంటాను అనుకోండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐఎమ్ దేర్ డూయింగ్ నథింగ్. సో దీనికి ఆనుకుని ఇటుపక్క నుంచి దీని వెనకాల విజయ హాస్పిటల్, విజయ హాస్పిటల్, గ్రీన్ పార్క్ అండ్ విజయ మాల్.
3 కలిసి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదే కదా మాల్ అని అలా వెళ్ళిపోతూ ఉంటారు. టెంపుల్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. చాలా నాకు ఇష్టం. 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. మురుగన్ టెంపుల్ వడపల్లి ఉన్నది. ఈ వీడియోలో ముఖ్యంగా నేను చేసిన 2 వీడియోస్ ఏంటంటే, ఒకటి వెయిట్ లాస్కి ముందు నేను చెన్నై వెళ్ళినప్పుడు తిరిగిన ప్లేసెస్, వెళ్ళిన ప్లేసెస్ అవన్నీ, అలాగే లేటెస్ట్గా నేను చెన్నై వెళ్ళినప్పుడు తీసిన ప్లేసెస్ అవన్నీ 2 క్లబ్ చేసి ఒక వీడియోగా చేయడం జరిగింది. సో దట్ అంటే అప్పుడు కొన్ని చూడలేదు, ముందుసారి వెళ్ళినప్పుడు కొన్ని చూడలేకపోయాను. అవి కొన్ని, అలాగే ఈసారి వెళ్ళినప్పుడు కొన్ని చూసాము. సో అవి కలిపి అప్పుడు చూసిన కొన్ని ప్లేసెస్, ఇప్పుడు చూసిన కొన్ని ప్లేసెస్, అలా ఆ వీడియో ఈ వీడియో క్లబ్ అయి ఉన్నాయన్నమాట. అదేంటి అందులో లావుగా ఉన్నారు, ఇందులో సన్నగా ఉన్నారు, ఇలా డౌట్స్ రావచ్చు, సహజం. కాకపోతే ఏంటంటే అప్పుడు వెళ్ళినప్పుడు బిఫోర్ వెయిట్ లాస్కి ముందు వెళ్ళినప్పుడు తీసిన కొన్ని వీడియోస్ యూ కెన్ మేక్ ది డిఫరెన్స్ ఐ గెస్. కనిపిస్తుంది అనుకుంటాను, కనిపిస్తే ఇఫ్ ఎట్ ఆల్. సో అవి కొన్ని వీడియోస్. విజయవాహిని స్టూడియోస్ ప్రాంగణం వద్ద ఇదంతా ఇక్కడ ఎన్ని ఫ్లోర్స్, ఎన్ని షూటింగ్స్ జరుగుతుండేవి. రామారావు గారు, నాగేశ్వర గారు, సావిత్రి గారు, ఎస్వీఆర్ గారు, సూర్యకాంతం గారు, ఎన్టీఆర్ గారు, వీళ్ళందరూ ఈ విజయవాహిని స్టూడియోతో ఈ ఫ్లోర్స్లో షూటింగ్ చేసేవాళ్ళు. అద్భుతంగా ఉంది కదా. సో ఇక్కడికి వస్తే ఒక ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఒక నిరుచనీయమైన అనుభూతి అంటారు కదా. సో వాళ్ళందరూ తిరిగిన ప్లేస్ ఇది. ఇక్కడే కదా సావిత్రి గారు యాక్ట్ చేశారు. ఎన్ని సినిమాలు అద్భుతమైన సినిమాలు కదా అసలు. ఆల్ క్లాసెస్ విజయవాహిని స్టూడియోస్ అంటే విజయవాహిని బ్యానర్ అంటే అసలు ఎన్ని సినిమాలు. ఇక్కడే ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క యాక్చువల్ అంటే 2 షిఫ్ట్లు 3 షిఫ్ట్లు అలా పనిచేసేవారట. తీసుకుని తీసుకుని ఇదంతా
విజయవాహిని బ్యానర్లో వచ్చిన సినిమాలన్నీ ఇక్కడే తీసేవాళ్ళు. జస్ట్ ఇమాజిన్, రామారావు గారు కొత్త, నాగేశ్వరరావు గారు కొత్త, సావిత్రి గారు కొత్త, ఎస్విఆర్ గారు కొత్త, వాళ్ళందరూ ఇక్కడ షూటింగ్ చేస్తారు అంటే ఆల్ గ్రేట్ లెజెండ్స్ అందరూ వచ్చారు. అందరూ అసలు అక్కడ చెప్తుంది ఒక ఫ్లోర్లో నేను యాక్ట్ చేస్తూ ఉండేదాన్ని. గ్రేట్ ఫీలింగ్ నాకు. ఎందుకు ఇక్కడికి వస్తే ఐ ఫీల్ వెరీ ఎమోషనల్. అంటే యూజువల్గా నాకు ఐ డోంట్ ఫీల్ ఎమోషనల్, బట్ ఇలాంటి ప్లేసెస్ వచ్చినప్పుడు మాత్రం చాలా ఏంటి అసలు అన్ని కళాఖండాలు ఇక్కడే తీశారంటే ఇంకా ఫ్లోర్స్ అవన్నీ అలానే ఉంటే బాగుండేది కదా. ఈ విజయవాహిని స్టూడియోస్లో మిస్సమ్మ, మాయాబజార్, జగదేక వీరుని కథ, పెళ్లి చేసి చూడు, చంద్రహారం, అప్పు చేసి పప్పుకోడు, ఒక్క సినిమాలో ఎన్ని సినిమాలు కదా అసలు. మై హార్ట్ ఐ డోంట్ నో, మై హార్ట్ స్టేజ్ హియర్ అనిపిస్తుంది. నాకు ఇక్కడే ఉన్నాను అనిపిస్తుంది. ఈ రావి చెట్టు విజయ ప్రొడక్షన్స్ ఉన్నప్పటి నుంచి ఉన్న చెట్టు ఇది. అన్నీ అంటే వీటిలో అన్నీ పోయాయి కానీ ఈ చెట్టు మాత్రం అప్పటి నుంచి అలానే వెళ్తుందంట. ఇప్పుడు మనం ఈ ప్లేస్ అంతా విజయవాహిని స్టూడియోస్. సో నాకు గ్రీన్ పార్క్ నాకెందుకు ఐ బిలాంగ్ హియర్ అనిపిస్తుంది. మనసు చాలా ఈ విజయవాహిని స్టూడియోస్లో ఇక్కడ ఎన్ని అద్భుతమైన సినిమాలు తీశారు. ఇక్కడే కదా మాయాబజార్, ఇక్కడే కదా పాఠాలు గారు, ఇక్కడే కదా షావుకారు, ఇక్కడే కదా గుండమ్మ కదా, ఇక్కడే కదా మిస్సమ్మ, ఇక్కడే కదా జగదేక వీరుని కదా. ఇన్ని సినిమాలు ఇక్కడ షూటింగ్ ఏరియా. అలాగే నేను వాహిని స్టూడియోస్కి వెళ్ళినప్పుడు ముందుసారి వెళ్ళినప్పుడు కూడా నేను వాహిని స్టూడియోస్లో అలా మొత్తం తిరగడం జరిగింది. అలాగే విజయవాహిని స్టూడియోస్లో మళ్ళీ తర్వాత మొన్న రీసెంట్గా వెళ్ళినప్పుడు కూడా నేను ఆ స్టూడియోకి వెళ్ళడం జరిగింది. అవి 2 క్లిప్స్ ఉన్నాయి. సో విజయవాహిని స్టూడియోస్ అంతటి ఇప్పుడు గ్రీన్ పార్క్, విజయ హాస్పిటల్, విజయ మాల్, ఈ 3 ఈ ప్రిమిసెస్ ఇదంతా కలిపి విజయ ప్రొడక్షన్స్. సో విజయవాహిని ప్రొడక్షన్స్లో నాకు ఎందుకు వై ఐ బిలాంగ్ హియర్, ఎందుకు నాకు బాగా అనిపిస్తుంది అంటే ఇక్కడే కదా సావిత్రి గారు తిరిగారు, ఇక్కడే కదా రామారావు గారు ఉన్నారు, ఇక్కడే కదా నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఇక్కడే కదా ఎస్వి రంగారావు గారు, సూర్యకాంతం గారు, మహానటులు అందరూ ఇక్కడ ఇదే ప్రెమిసెస్లో తిరిగారు. ఇదే ప్రెమిసెస్లో అద్భుతాలు, మాస్టర్ పీసెస్ చేశారని చాలా చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు గ్రీన్ పార్క్ వచ్చిన అంటే వాళ్ళు తిరిగిన ప్లేసెస్లో మనం తిరుగుతున్నాము, వాళ్ళు ఉన్న ప్లేసెస్లో ఇదేనండి విజయ ప్రొడక్షన్స్ మొత్తం అలా పుట్టుతున్నారు చూడు. సో విజయ ప్రొడక్షన్స్ కదా అంతా, దిస్ ఇస్ ఆల్ విజయవాడ. ఇక్కడ 12 ఫ్లోర్స్ ఉండేవట. 12 ఫ్లోర్స్. జస్ట్ ఇమాజిన్. వాళ్ళందరూ ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి, ఇంకో ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి. అంటే మాయబజారు, గుండమ్మ కథ, మిస్సమ్మ, పాతాళ భైరవి, షావుకారు, ఇలా పెళ్లి చేసి చూడు, జగదేక వీరుని కథ, ఎన్ని సినిమాలు కదా విజయవాహిని ప్రొడక్షన్స్. అవన్నీ అసలు ఇక్కడ షూట్ చేశారట. ఐ ఫీల్ సో అసలు అంటే నా ఆనందానికి నిజంగా ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్ ఇన్ వర్డ్స్. అంత అద్భుతమైన వాళ్ళందరూ తిరిగిన ఇస్తాను. ఇక్కడే తిరిగారు సావిత్రి గారు, ఇక్కడే తిరిగారు రామారావు గారు. అసలు చెన్నై వచ్చి కాఫీ తాగకపోతే ఎలా? అసలే కాఫీ లవర్స్, అందులో ఫిల్టర్ కాఫీ. చాలా చాలా బాగుంటుంది. వెరీ స్మాల్ ప్లేస్, కానీ చాలా మంచిగా ఉంటుంది.
విజయ మాల్ ఉంటుంది. విజయ మాల్కి వెళ్తామట, కాసేపు వ్యాహ్యాడి అలా సాయంత్రం ఒక ఆహ్లాదంగా చల్లని సాయంత్రం వేళ అలా నడుచుకుంటూ. అంటే యాక్చువల్గా గ్రీన్ పార్క్, విజయ మాల్ ఒకటే కాంపౌండ్లో ఉంటుంది. ఆల్ ఇన్ ద సేమ్ డిస్టింగ్. ఒక గేట్ అడ్డుగా ఉంటుంది, బట్ ఆల్ ఇన్ ద సేమ్ డిస్టింగ్. ఇది అది ఒకే దగ్గర ఉంటుంది. అంటే మన దగ్గర లేనివి షాపింగా, మన దగ్గర లేని మాల్సా అన్న డౌట్ రావచ్చు. కాకపోతే హైదరాబాద్లో చాలా చాలా షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటి కొత్తగా ఏం పెట్టారో తెలియదు కదా. సో అవి ఏమైనా మళ్ళీ మిస్ అయిపోతానేమో. ఏమైనా కొత్త ఏమైనా పెట్టేసి నేను కొనుక్కోక మిస్ అయిపోయి అయ్యో విజయ మాల్కి వెళ్ళలేదే, అక్కడ ఏమేమో మంచి మంచి ఉన్నాయంట అని ఎవరైనా చెప్పి నేను బాధపడి ఎవరిని లేకుండా ఒక్కొక్కసారి మాల్ అంతా తిరిగి ఏవి కొనకుండా వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి. ఊరికి అలా సరదాగా చెప్పాను కదా ముందే, విండో షాపింగ్ చాలా ఇష్టం అని. అలా ఊరికి సరదాగా కాసేపు టైంపాస్, కొత్త ఏమైనా వచ్చాయేమో తెలుసుకోవడం. ఏదో ఒకటి కొంటారులేండి, చూద్దాం ఏమైనా కొనేటట్టు ఏమైనా ఉన్నాయా లేదా. సో దిస్ ఇస్ ద మాల్, నెక్సస్ విజయ. అది చూడండి ఎదురుగా గ్రీన్ పార్క్. దట్ ఈస్ గ్రీన్ పార్క్. గ్రీన్ పార్క్ జస్ట్ ఆపోజిట్గా నెక్సస్ విజయ. అంటే ఎప్పుడు చెన్నై వచ్చినా మ్యాక్సిమం మ్యాక్సిమం కాదు గ్రీన్ పార్క్లోనే ఉంటాం. బికాస్ మాది ఎప్పుడు అక్కడే ఉంటారు కాబట్టి అక్కడికి వచ్చినప్పుడు ఈ ప్లేస్ని మస్తుగా విజిట్ చేస్తాం. విజయ మాల్ పక్కనే కదా, ఆయన షూటింగ్ వెళ్ళిపోతారు. మీరు సరదాగా ఇలా కాసేపు ఈరోజు అసలు సాటర్డే కదా, జనాలు బాగుంటారు. చెన్నై చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. చెన్నై సిటీ అంటే ఇక్కడ ఎలా అంటే మెట్రోపాలిటన్ అయినా కూడా పీపుల్ ఆర్ వెరీ లైక్ ఇంకా చాలా ట్రెడిషనల్ దీనికి ఇంకా చాలా విలువిస్తారు. దే వెరీ అంటే ఎలా ఉంటుందంటే ఒక టౌన్ సిటీ రెండు కలిపి ఉన్న కాంబినేషన్లో ఉంటుంది. కొన్ని కవర్ చేసాము, మళ్ళీ కొన్ని రేపు ఎల్లుండో మళ్ళీ వచ్చి కవర్ చేస్తాము. ఏమేమి కొన్నాము ఏంటి అవన్నీ నెమ్మదిగా చెప్తాను. అమ్మ చల్లగా వస్తుంది. ఇప్పుడు తినడానికి వెళ్ళాలి. సో తినడానికి వెళ్దాం. హోటల్లో కాకుండా ఎక్కడైనా రోడ్ సైడ్ మంచి టిఫిన్ ఏమైనా దొరుకుతుంది. హోటల్స్తో తిరిగి బోర్ హోటల్స్ ఐ మీన్ టు సే పెద్ద హోటల్స్లో హోటల్కి వెళ్ళి, హోటల్ అంటే లోకల్గా ఏదైనా మంచి హోటల్కి వెళ్ళి తిందాం. సాపాడు ఓకేవా? అవడదా ఇక్కడికి వచ్చి తమిళ మాట్లాడకపోతే ఎలా? అవడదా. సో ఈరోజు ఫుడ్ ఇక్కడ ఫుడ్ ప్యారడైజ్. సో లోకల్గా బండి మీద మొదలు చెప్తాం. కల్ దోశ, పరాటా, లాపం. నేను కూడా ఆపం అనుకున్నాను, ఆపం కాదంట లాపం. ఇంకోటి ఏంటి ఆమ్లెట్. ఈ 4 చెప్పాము. సో వెయిట్ చెమ్మంది. ఇంకోటి ఏదో కలక్కి, కల్దోస, కలక్కి 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 కల్దోస, ఆపం, లాపం, లాపం, ఆమ్లెట్. ఆమ్లెట్. ఇది కదా జీవితం. హాయిగా బస్ స్టాప్లో కూర్చుని బండి మీద వేసి మన టేస్ట్ చేయండి డిఫరెంట్ ఫుడ్స్. అంటే చాలా ఫేమస్ అంటే ఇప్పుడు నేను చెప్పిన ఐటమ్స్ అని. సో అవి వేడిగా తినబోతున్నాం.
బట్ ఐ లైక్, నాకు ఇష్టం ఇలా కూర్చొని తినడం, ఇలా లోకల్గా ఉండడం, ఇలా అంటే ఎప్పుడు పెద్ద పెద్ద హోటల్స్, ఏసీ, ఎయిర్ కండిషనర్స్ అవే కాదు కదా లైఫ్లో. అన్నీ అలవాటు ఉండాలి, ఎక్కడైనా ఎలా అయినా అడ్జస్ట్ అయిపోతుంది కదా. అడ్జస్ట్ అవ్వడం కాదు, బట్ వీ వాంటెడ్ టు ఈట్ లైక్ దిస్ అదనమాట. అడ్జస్ట్ అవ్వడం కాదు, ఇలా తినాలనుకున్నాం. ఇది కల్ దోశ. చూద్దాం కల్ దోశ అంటే ఏంటి, వాట్ ఎలా ప్రిపేర్ చేస్తారు. మామూలు దోశలాగే ఉంది, నేను చట్నీలు వేసాను, సాంబార్ వేసాను, బట్ ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను. చాలా మెత్తగా ఉంది, వెరీ సాఫ్ట్, చాలా మెత్తగా ఉంది. ఏం ఆడతారో కానీ వెరీ నైస్. ఇది కలెక్కి అంటే ఏంటి వస్తుంది, ఈ పదార్థం ఏంటో తెలియట్లేదు, ఏంటో చేశారు. ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ కలెక్కి ఉన్నాయి ఎగ్గా. ఓ ఈ కలెక్కి ఎగ్ అంట, మన ఎగ్ పొరులాగా ఏమంటారు, అద్భుతంగా ఎలా ఉంది, అద్భుతంగా ఉంది, వెరీ టేస్టీ. నెక్స్ట్ ఐటమ్ లాపం. మీరేం కరెక్షన్ చేయొద్దు నన్ను, ఆపం కాదు ఇది లాపమే. ఇది ఒక డిఫరెంట్ డిష్, నేను కూడా ఫస్ట్ టైం వింటాను ఈ లాపం అని. దీన్ని కొంచెం సేవ్గా వేసారట, కొంచెం పచ్చడి వేసారు. సో నేను ఎప్పుడూ అసలు నేను కూడా వినలేదు లాపం. నేను ఆపం విన్నాను కానీ లాపం వినలేదు. అసలు ఇవన్నీ మాకు ఎలా తెలుసు అనుకుంటున్నారా? ఏమేంటో వీటిలే కానీ మొత్తానికి టేస్ట్ మాత్రం బాగుందండి. ఇంకా లోపల ఏంటి, ఏం పెట్టారు ఇంట్లో, స్టఫ్ చపాతీ లాగా అలా సంథింగ్ లైక్ దట్. ఎగ్ స్టఫ్ చేశారా? ఎగ్ చికెన్ అనుకుంటా. చికెన్ లేదు, ఎగ్ ఓన్లీ ఎగ్ స్టఫ్ చేశారు. ఇందులో లాపం. సరే ఇవన్నీ మాకు ఎలా తెలుసు అనుకున్నారా? మధ్య గారు షూటింగ్స్లో ఉన్నారండి, నైట్ షూటింగ్. సో రోజు నైట్ అయిపోతున్నారు ఆయన. 1 వీక్ 10 years నుంచి డైలీ నైట్ షూట్స్. అది ఎక్కడ తినాలి అంటే ఆయన ఈ అడ్రస్ చెప్పి, ఈ ప్లేస్ చెప్పి, ఈ డిషెస్ కూడా చెప్పారన్నమాట. ఆయన రెగ్యులర్గా ఇక్కడే తింటారట. రెగ్యులర్గా ఆయన వచ్చే ప్లేస్ ఇది. సో ఒక అమ్మాయి ఒక అబ్బాయి అంటే ఇద్దరు భార్య భర్తలు ఉంటారు, వాళ్ళిద్దరు చేస్తుంటారు. లేట్ నైట్ అయినా వేడివేడిగా చేసి పెడతారని చెప్పారు. సో అందుకని వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాం. బట్ వర్త్ ఇట్. లేట్ అయినా చాలా టేస్టీ ఫుడ్ చేశారు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది డిష్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. గుర్తుపెట్టుకోండి లాపం. వెంటనే చాలా టేస్టీగా చేశారు. లేట్ అయినా కూడా వాళ్ళిద్దరు ఉంటారు. పేరు చిత్ర. ఆ డిఫరెంట్ పెట్టి 110 రూపాయలు. కెన్ యూ ఇమాజిన్? చెన్నై మరీనా బీచ్. బాబోయ్ ఆ క్రౌడ్ ఏంటి, ఆ జనాలు ఏంటి అసలు.
ముంబై జూహులో కూడా ఇలాగే ఉంటుంది, అంటే అన్ని ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉంటాయి కదా, జూహులో కూడా ఇలాగే. క్రౌడ్ అయితే కాదు, చాలా చాలా క్రౌడ్. ఫుడ్ స్టాల్స్, షాపింగ్ షాప్స్ చాలా ఉన్నాయి. బ్యూటీని ఎంజాయ్ చేయడం కదా ఇక్కడ మోస్ట్లీ చాలా బీచ్ చూడడానికి కాదనుకుంటారు రావాల్సింది. సెకండ్ లార్జెస్ట్ బీచ్ సెకండ్ లాంగెస్ట్ అనుకుంటా. లాంగెస్ట్ బీచ్ ఇన్ ఏషియా, వరల్డ్. సెకండ్ లాంగెస్ట్ వరల్డ్. అంటే స్టెప్స్ చాలా 1.5-2 కిలోమీటర్ స్టెప్స్ ఉంటాయి ఇదంతా మొత్తం. షాపింగ్, ఫుడ్, అక్కడికి వెళ్ళాలంటే సముద్రం దగ్గరికి వెళ్ళాలంటే చాలా దూరం నడవాలి, చాలా ఎక్కువగా ఉంటుంది. ఉంది సముద్రం ఇదంతా. ఇది అన్లైక్ అదర్ బీచెస్ మనం వెళ్ళినటువంటి సముద్రం బట్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. చాలా చాలా 2 కిలోమీటర్లు నడిచాం కానీ సముద్రం ఎక్కడ కనిపించట్లా, కూడా తెలియట్లేదు. జనాలు ఎక్కువ వస్తున్నారు. అబ్బా ఫైనలీ సముద్రం చేసాం బాబాయ్. ఇంకా దూరం వస్తుంది. ఇక్కడ అన్నం, చేప పులుసు, ఇంకా పరాటా, చికెన్, దోశ, చికెన్, ఇంకా ఏంటివి ఆమ్లెట్స్, ఫిష్ ఫ్రైస్, ఇలా అన్ని రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ వీడు బలూన్స్ కొడుతున్నాడు. లెట్స్ గో. పిల్లలంతా ఇంకా ఆడుకుంటున్నారు. బట్ ఎవరైనా బతికేయచ్చేమో చెన్నైలో అనిపిస్తుంది. అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెద్ద ఎక్కువగా అనిపించట్లేదు. అంటే మామూలుగా బతకాలి అంటే హైఫైగా అలా బతకాలి అంటే చెప్పలేం కానీ, బట్ మామూలుగా బతకాలి అంటే మాత్రం షూట్ 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 ఏం అయిపోయిందా? ఒక్కడు కూడా కొట్టలేదా? 3 కొట్టావా? ఓకే. అంతా మొత్తం మాల్లో ఆయన ఇష్టం వచ్చిన స్టోర్ దగ్గర ఆగుతారు, ఆయన నచ్చింది తీసుకుంటారు. బట్ హీ డజంట్ నో దట్ ఐఎమ్ పేయింగ్. ఆగిపోతారు, ప్రతి స్టోర్లో పే చేస్తారు. ఆయనే తీసుకొచ్చి ఆయనే కొనుక్కోమని చెప్పి దట్స్ ది గిఫ్ట్. ఆయనకి ఏమి ఇవ్వగలం, ఇంత ప్రేమ కాదు. ఏమి ఇవ్వగలను? పారిజాత పుష్పం కాదు, ఏమి ఇవ్వగలను? పారిజాత పుష్పం. సో అలా ఆయన నచ్చిందంతా చెక్ చేసుకొని తీసుకుంటారు. కెమెరా అంటేనే రాదు, సో ఇలా తీసుకోవాల్సింది. ఆయన
వస్తాను, షూట్ చేస్తాను, టాక్ అంటే యాక్సెప్ట్ జరుగుతుంది. ఆడపిల్లలను అంటారు కానీ వీళ్ళ షాపింగ్ 3 గంటల నుంచి నడుస్తుంది. బాబోయ్ తెగంటలేదు అసలు. ఈ చొక్కా తీసి ఆ చొక్కా వేసి, ఆ చొక్కా తీసి ఈ చొక్కా వేసి తీస్తున్నారు వేస్తున్నారు, తీస్తున్నారు వేస్తున్నారు. వాళ్ళు ఏమనంటే ఆడపిల్లలు ఎక్కువ టైం తీసుకుంటారు, సెలక్షన్ పట్టాలి అవదు అంటారు. అన్ని తీస్తున్నారు. తెగంటలేదు అసలు 3 గంటల నుంచి. అవర్స్ నుంచి ఇదే పరిస్థితి. వాళ్ళ సెలెక్షను, నేను తిరగడం. ఒక్కడు కూడా కొనుక్కోలేను నేను. ఏమనంటే అమ్మాయిలు ఇంతసేపు సెలెక్షన్ చేస్తారు, అంతసేపు సెలెక్షన్ చేస్తారంటారు. వీళ్ళు చూడండి ఎంతసేపు, లిటరల్గా 3 గంటలు ఒకటే షాప్లో 3 గంటల నుంచి ఉన్నాం. సెయింట్ థామస్ క్యాథీడ్రల్ చర్చ్, చెన్నై. రిమైండెడ్ మీ ఆఫ్ మై స్కూల్. ఒక్కసారిగా చర్చ్ చూడగానే నాకు స్కూలు, మా ప్రేయర్స్, సండే మాస్ అంతా గుర్తొచ్చేసింది. స్కూల్లో రెగ్యులర్గా మా ప్లేస్ టు టేక్ us to the చర్చ్ ప్రేయర్స్ చేస్తుండేవాళ్ళం. బట్ సండే అవ్వడం వల్ల అసలు ఇంకా చాలా జనాలు ఎక్కువగా ఉన్నారు. మాస్ అంటే అయిపోయినట్టుంది. బట్ చాలా బాగా చర్చ్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లైక్ దిస్. బాగుంది, చాలా బాగుంది. మెయిన్ సెంటర్లోనే ఉంది. సరిగా నాకు శ్రావణ సంగీతంలో అరుణ గుర్తు వచ్చేసింది. అరుణ శామ్యుల్ అందులో ఐపీఆ వస్తుంది కదా, అరుణ అందులో కూడా ప్లేయర్స్ అయ్యారు. This is Chennai International Airport. Sri Krishna Sweets చాలా చాలా ఫేమస్. So friends, that comes to the end of Chennai vlog. So మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చాము. we are going back to Hyderabad. సో కాస్త టైం ఉందంటే తప్పదు కదా షాపింగ్ చేయడం. ₹500 అది ఆఫ్టర్ డిస్కౌంట్ చిన్న చదువులు ఉంటుంది.
మనం ఉడికి పెట్టుకుంటాం కదా అనుకుని అది ఆఫ్టర్ డిస్కౌంట్ 500 రూపీస్. డిస్కౌంట్ ముందు ఏంటి పరిస్థితి అర్థం కాదు. అది కూడా ఆఫ్టర్ 20% డిస్కౌంట్. Hi everyone, so this comes to the end. Chennai vlog. Chennai, Hyderabad. Thank you so much for watching Shudrakan. Recommend vlog no until keep watching Shudrakan. Please like, share, comment, subscribe. Bell icon on the and tell me when notifications are there. Thank you so much for watching. Love you all.